హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట. వినాయక చవితి రోజు నేను ఎక్కువగా వీడియో అయితే షూట్ చేయలేదండి, టైం సరిపోలేదన్నమాట పూజకి. మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట. సో వినాయక చవితి పూజ అయితే మేము సింపుల్గా ఇలా చేసేసుకున్నాము. ఈ ప్రసాదంగా వచ్చేసి వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళ పాయసము, పులిహోర, దధ్యోదనము అండ్ గారెలు, ఇంకోటి వచ్చేసి మోదక్స్ అయితే చేశానన్నమాట. సింపుల్గా ఇలా అయితే చేసేసుకున్నాము వినాయక చవితి. ఇక్కడ మా పాప వచ్చేసి ఇంకొక బొమ్మ తెచ్చుకుందనమాట, వేరే వాళ్ళు ఇచ్చారనమాట. అవి బొమ్మ పెట్టుకొని ఈమె ఆడ పూజ చేసిందనమాట మా పాప. అక్కడే ప్రసాదం పెట్టుకొని తినేసిందనమాట. సో ఇకపోతే నెక్స్ట్ డే వచ్చేసి ఇంట్లో కొబ్బరిగా పూజ చేసినాక టెంకాయ కొడతాం కదండి, పచ్చి కొబ్బరి చాలా ఉందని చెప్పేసి కొబ్బరి లడ్డు చేద్దామని అయితే చేస్తున్నాను. ఎందుకంటే మాకు క్లైమేట్ కొంచెం చల్లగా ఉందన్నమాట, వాన పడుతూ క్లైమేట్ అంతా చల్లగా అట్లా ఉందన్నమాట. కొబ్బరి ఎండడానికి కూడా కొబ్బరి ఇది ఎండ లేదనమాట, ఎక్కువగా మబ్బు వస్తా ఎక్కువ వాన పడతా అట్లా ఉందన్నమాట వినాయక చవితి పండగ నెక్స్ట్ డే కూడా. సో ఇంకా కొబ్బరి పాడైపోద్ది, వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి కొబ్బరి లడ్డు చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో కొబ్బరి లడ్డు చేద్దాం, మరి కొంచెం డ్రై అయిపోతే మరి అంత టేస్ట్ ఉండదు కదా, సో మళ్ళీ బంక వచ్చేసి పాడైపోద్ది. అందుకని కొబ్బరిని అయితే ఈ విధంగా మంచిగా పైన పెంక అంతా తీసేసి మంచిగా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో కొబ్బరి లడ్డు అంటే చాలా ఇష్టం అండి. నన్ను చాలాసార్లు అడుగుతుంటారు చేయమని మా ఇంట్లో మా పిల్లలు. నాకైతే ఒక్కోసారి టైం ఉంటుంది, ఒక్కోసారి టైం ఉండదు అనమాట. సో సరే కొబ్బరి ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి కొబ్బరి లడ్డు కోసం అయితే ఈ విధంగా మంచిగా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. సో ఇది కొబ్బరి వచ్చేసి మనం తురుముకుంటే ఇంకా బాగా వచ్చేది, తురుముకొని చేసుకుంటే. ఇంకా చాలా ఎక్కువ ఉంది కదా, ఇంకా అదంతా తురమడానికి టైం పడుతుందని చెప్పేసి నేను సింపుల్గా మిక్సీలో అయితే వేసేసి మంచిగా కొబ్బరి పొడి లాగైతే చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా కొబ్బరి పొడి లాగైతే వచ్చేసింది. ఇంకపోతే నేను ఇది పాకం పెట్టి చేస్తుంటే పోయిందండి, నేను పాకం పెట్టకుండా డైరెక్ట్గా బెల్లం వేసి చేశానమాట. ఇది కూడా నేను వేరే దగ్గర చూసి చేస్తున్నాను. సరే చూద్దాం ఈ ప్రాసెస్లో ఎలా వస్తుందో అని. కొంచెం టైం టేకింగ్ ప్లస్ కొంచెం ఎనర్జీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట కలిపేటప్పుడు. సో డైరెక్ట్గా ప్యాన్లో అయితే ఈ కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను. ఇది వరకు వచ్చేసి నేను మామూలుగా పాకం పట్టి చేసేదాన్ని అనమాట. ఒకసారి చేశాను పాకం పట్టి చేస్తే చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అప్పుడు. ఇది ఓకే, ఇప్పుడు నేను చేసిన ఈ ప్రాసెస్ కూడా ఓకే, బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగా వచ్చిందనమాట. ఇక్కడ నేను మెజర్స్ అంతా ఏం తీసుకోలేదండి, అందాజుగా వేసి చేస్తున్నాను అనమాట. కొలతలంతా ఏం వేసుకోలేదు. నార్మల్గానే ఈ కొబ్బరి పొడికి ఇంత బెల్లం పొడి అయితే ఇంత బెల్లం అయితే అవసరం అవుతుంది అని చెప్పేసి దాని వరకే వేసుకొని చేస్తున్నాను అనమాట. మెజర్ అంతా ఏం వేసుకోలేదు, అయితే కరెక్ట్గా సరిపోయింది. నేను వేసిన దానికైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇది కొంచెం మెల్ట్ అవ్వడానికి కొంచెం చాలా టైం ఎక్కువ తీసుకుంది అనమాట. సో బెల్లం అయితే మంచిగా మెల్ట్ అయిపోయింది. కానీ పాకం పట్టి చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందని అనిపించింది నాకైతే. ఇది మంచిగా ఇట్లా బాగా కలుపుకొని మొత్తం అంటే ఆ కొబ్బరి పొడిలో ఈ మెల్ట్ అయిన బెల్లం అంతా బాగా పట్టుకోవాలి కదా. సో ఈ విధంగా అయితే మంచిగా అయిపోయింది. తర్వాత మొత్తం మెల్ట్ అయి కొబ్బరిలో బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం గసగసాలు నేనేం చేశానంటే డ్రైగా రోస్ట్ చేశాను అనమాట. కొంచెం లైట్గా రోస్ట్ చేసేసి దీంట్లో అయితే పోసుకున్నాను అనమాట. ఇది వరకు నేను చాలా రోజుల క్రితం ఒకసారి చేసినప్పుడు కూడా ఇలాగే వేసాను అనమాట. గసగసాలు వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట. కాకపోతే మనం అది పాకం పట్టుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుండేది. ఇది డైరెక్ట్గా నార్మల్గా చేసాం కదా ఏం లేకుండా, సో ఇది కొంచెం హార్డ్గా అట్లా ఉందన్నమాట. ఇక్కడైతే మొత్తం రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇక్కడ కొబ్బరి లడ్డు అయితే చుడుతున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి, అయితే బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. కానీ కొంచెం నాకు కష్టం అనిపించింది నాకైతే. ఈ విధంగా లడ్లు మొత్తం చుట్టేసి
కొంచెం అవి చల్లారిన తర్వాత గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.